ముందుగా తండ్రి అయిన దేవునికి వందనములు, వేదిక పైన దైవజనులకు కూడా వచ్చిన మీ అందరికీ వందనములు. ఇప్పుడు పద్యము దాని భావము తెలుసుకుందాం. పెదవుల పైన ప్రేమదారులు ఒలికించెదరు వేషధారులు, హృదయము పైన నటన ముసుగులు తొలగించుకోలేని బ్రతుకు తీరులు, వెండి పూత పూసిన పొంత పగలుకుండున అంతమంది నిజము కూడా నిక్కు తేలకుండున. ఈ పద్యభావం తెలుసుకుందాం. ద్వేషధారణ అనేది దేవుడు అసహించుకునే ఒక లక్షణం. అయితే ఆ దేవుని ఇష్టాలను పట్టించుకొని కొందరు ఈ వేషధారణ విడవని వారిగా ఉన్నారు. హృదయం నిండా దేవునికి విరుద్ధమైన కపటం, ఈర్ష, కోపం, అసూయ వంటి దారుణమైన లక్షణాలను పెంచి పోషించుకుంటూ పైకి మాత్రం ప్రేమగా ఉన్నట్లుగా మాట్లాడుతూ ప్రవర్తిస్తూ బాగా నటిస్తున్నారు. మనసులో ఎన్నో విరోధమైన భావాలు ఉంచుకొని నోరారా మాత్రం అక్క, చెల్లి, అన్న, అమ్మ అని అంటారు. అయితే ఒక మట్టితో చేయబడిన కుండపై విలువైన వెండితో పూత పూసినప్పటికీ అది వెండి పాత్ర అయిపోతుందా? అవ్వదు కదా. పైగా ఏదో ఒక సమయంలో అది క్రింది పడి పగిలినప్పుడు దాని నిజస్వరూపం బయటపడుతుంది. అది వెండిది కాదు, మట్టిదేనని వాస్తవం బట్టబయలు అవుతుంది. అలాగే ద్వేషధారులుగా బ్రతుకు కొనసాగిస్తున్న మనుషులు ఏదో ఒక రోజున నిజం బయటపడి అవమానాలు పాలవుతారు, తీవ్రంగా నష్టపోతారు. దేవుడు తన పిల్లలు పరిశుద్ధంగా ఉండాలని నిత్యం ఆరాటపడుతున్నారు. యథార్థతను తమలో నింపుకున్నవారు ద్వేషధారులుగా ఉండరు. అట్టివారు సింహం వలె ధైర్యంగా ఉంటారని బైబిల్ సెలవిస్తుంది. అలాంటి యథార్థతను మనలో నింపుకొని ద్వేషధారను చంపుకొని నిత్యం దేవుని చిత్తానుసారులుగా మనం బ్రతకాలని, రహస్యమైనది ఏదైనా వెలుగులోనికి రాక మానదని హెచ్చరించేది పద్యభావం. దీనికి మూలం బైబిల్లో చూద్దాం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 23వ వచనంలోని వచ్చిన సారమే పద్యంలోని కనబడుతుంది. అది ఈ పద్యములకు మూలం. అందరికీ వందనములు.